హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఒకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉండే ఈ క్యారెట్ హల్వా చేయడం చాలా సులభం అండి. చాలా హెల్దీ రెసిపీ కూడా, చాలా యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యారెట్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం తురిమి పక్కన పెట్టుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తప్పకుండా చేయాలండి. తర్వాత ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే వేసుకోవాలి. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ వేయడం వల్ల అందులో ఉండే మీగడ అంటే వెన్న శాతం వల్ల మనకు నెయ్యి ఎక్కువ పట్టదన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పాలల్లోనే ఈ క్యారెట్ మొత్తం మెత్తగా ఉడికి పాలన్నీ ఎగిరిపోవాలి. మీగడ కట్టి ఈ పాలు ఒక కోవాలాగా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. చూసారా, పైన మీగడలాగా ఫామ్ అయింది. ఇదే అండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్కి సగం కప్పు పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త వేసుకోవచ్చు. కానీ క్యారెట్ ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి మనం షుగర్ ఎక్కువ వేస్తే ఎగుటైపోతుందండి. చూసి వేసుకోండి. ఇలా ముద్దగా దగ్గరకు అయ్యాక బాగా కలుపుకోవాలి. మనం వేసిన నెయ్యి ఇంకా పాలలో ఉండే వెన్న శాతం అంతా కలిపి ఇలా పైకి తేలుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మంచి సువాసన కోసం ఇలాచీ పౌడర్ కాస్త వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే ఏ రకం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ముద్దగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, చాలా యమ్మీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యారెట్స్తో తయారు చేశాను. ఇప్పుడు మార్కెట్లో హల్వా క్యారెట్స్ అని రెడ్ కలర్ క్యారెట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటితో అయితే ఈ రెసిపీ ఇంకా బాగొస్తుంది. ఫైనల్గా కాస్త జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈ రెసిపీ చేసి పెట్టండి, సూపర్ అంటారు. హెల్దీ రెసిపీ కూడా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.